ఈరోజు మా పాప ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిందండి. ఒకటి అడిగింది, నేను ఇవ్వలేకపోయాను, టైంకి అడ్జస్ట్ చేయలేకపోయాను, తను వెళ్ళిపోయింది. నా మీద కోపంగా ఉంది. ఈరోజంతా తింటుందో లేదో, తను చాలా బాధపడుతూ వెళ్ళింది అని పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు కదా. మరి అలా కావడానికి కారణం ఎవరు? పేరెంట్స్గా మనమే కదా. ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు చేసి పెట్టాం. ఇవి మా చిన్నప్పుడు మా అమ్మా నాన్న మాకు అడ్జస్ట్ చేయలేదు. అవన్నీ కూడా కష్టాలు నా పిల్లలకు తెలియకూడదు. మేము పడే కష్టం మా పిల్లలకు తెలియకూడదు. అది ఎంతైనా పర్లేదు, అడిగిన టైం కంటే ముందే ఇస్తాం, అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాం అని వాళ్ళని తయారు చేసి పెట్టి, కంఫర్ట్ జోన్లో పెట్టి, సేఫ్ జోన్లో పెట్టి, వాళ్ళకి అన్నీ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువు వాల్యూ వాళ్ళకి తెలియదు. లేదు అని వెంటనే నో అనేటటువంటి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే, పిల్లలకు నో అనే చెప్పినప్పుడు పాజిటివ్గా యాక్సెప్ట్ చేసుకునే విధంగా వాళ్ళ మైండ్ సెట్ను మనం మార్చగలిగితే ఇలాంటి బాధలు, ప్రాబ్లమ్స్, వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది.